హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవానీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మాత్రం ఈరోజు ఫ్రెష్గా తీసుకొచ్చిన చేపలు అనమాట. అవి కూడా బొమ్మె చేపలు, అదే ఆంధ్రాలో కొరమీను అంటారు. సో ఇక్కడ మా దగ్గర చెరువులో పడతారనమాట ఫిషెస్. సో వాళ్ళకి ఇట్లా పడంగానే ఎమ్మట తీసుకొస్తారనమాట, తీసుకొచ్చి ఇస్తారు చేపలు. సో నేను ఈరోజైతే ఫిష్ తీసుకున్నాను. చాలా పెద్దవి కాదు, చిన్నగా ఉన్నాయి. అవి కూడా ప్రాణంతో ఉన్నాయి. సో 6 ఫిషెస్ వచ్చాయన్నమాట. సో నాకు టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇలా బకెట్లో వేసి పెట్టాను. కాసేపు మా పిల్లలు కూడా వీటితో చాలా సేపు ఆడుకున్నారు. చూసారా బొమ్మె చేపలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో, చేతికి అసలు దొరకట్లేదు. మొత్తానికైతే క్లీన్ చేశాను. నేను బయట అసలు క్లీన్ చేయించాను. బయట క్లీన్ చేస్తే వాళ్ళు చెక్క పొట్టు, మట్టి అలా యూస్ చేస్తారనమాట. మళ్ళీ అవి ముక్కలుగా కట్ చేసి ఇంటికి తెచ్చుకున్నాక మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి 1 అవర్ పడుతుంది. సో అందుకని చెప్పేసి నేనేం వేయకుండా జస్ట్ బియ్యపిండి యూస్ చేస్తాను క్లీనింగ్కి. బియ్యపిండితో క్లీన్ చేస్తాను. ఫిషెస్ ఎక్కువగా నేను క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడతాను. సో అందుకని టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకున్నాను అనమాట. వీటిని క్లీన్ చేయడానికి మాత్రం 1 అవర్ పట్టింది నాకు. ఈ 4 ఫిషెస్ అయితే మాత్రం మా పిల్లలకి ఫ్రై చేయడానికి, ఫుల్ ఫిష్ ఫ్రై చేస్తాను అనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఫిష్ తీసుకున్నా కూడా మా పిల్లల కోసం హాఫ్ ఫ్రై చేస్తాను, హాఫ్ కర్రీ చేస్తాను. మా హస్బెండ్కి అయితే పులుసు ఇష్టం అనమాట. సో పెద్దవి 2 ఫిషెస్ పులుసు చేశాను. ఈ 4 ఫిషెస్ అయితే మా పిల్లల కోసం ఫ్రై చేశాను అనమాట. ఫుల్ ఫిష్ నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తాను క్లీనింగ్కి. ఫస్ట్ బియ్యపిండితో క్లీన్ చేశాక తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి క్లీన్ చేస్తాను. సో రెసిపీ అయితే ఏం పెట్టలేదండి, ఓన్లీ క్లీనింగ్ చూపించాను అంతే, నేను ఎలా క్లీన్ చేస్తానని చెప్పేసి. ఇంకో వీడియోలో ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను తెలంగాణ స్టైల్లో, నేను చేపల పులుసు ఎలా చేస్తాను, ఫ్రై ఎలా చేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు వీడియో ఇది అన్నమాట, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నేనైతే చికెన్, మటన్ కంటే కూడా చేపలు తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫిష్ తింటే చాలా మంచిది అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ చేపలు తీసుకొని వండడానికి ఇష్టపడతాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా 5000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరట్లేదన్నమాట. సో చూసారు కదా, ఇది ఫుల్ ఫిష్ ఫ్రై అనమాట. మా పిల్లల కోసం ఇలా ఫ్రై చేసి పెడతాను నేను, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. కర్రీ కంటే కూడా ఎక్కువగా ఫ్రై తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.